హలో ఎవ్రీవన్, యూ వాచింగ్ ఫిల్మీ సాగా. ఇప్పుడు భారతీయుడు 2 రివ్యూ చెప్పుకుందాం. సో విషయం ఏంటంటే, మీరు షాక్ అవనంటే నేను ఒక విషయం చెప్తా. అదేంటంటే, నాకు ఈ భారతీయుడు 2 సినిమా నచ్చింది రా భయ్. ఎస్, మీరు విన్నది కరెక్టే. నాకు కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి, కానీ సినిమా మాత్రం కొంతవరకు మంచిగానే ఉన్నది. అంటే కొన్నేం కాదు, చాలానే కంప్లైంట్స్ ఉన్నాయి. అయినా కానీ అందరిలాగా ఈ సినిమాని అవుట్ రేట్గా బాగాలేదు అని చెప్పలేకపోతున్నా. ఎందుకంటే ఇందులో నాకు కొన్ని చాలా బాగా నచ్చిన పాయింట్స్ ఉన్నాయి. అవన్నీ చెప్తా. మీకు ఏమన్నా ఇది అనిపిస్తే యూ కెన్ ఆర్గ్యూ విత్ మీ ఇన్ కామెంట్స్. సో నేను ఫస్ట్ నాకు నచ్చిన పాయింట్ చెప్తా. సో శంకర్ గారు ఈ సెటప్లు అన్నీ చాలా బాగా సెట్ చేసుకున్నారు. అంటే నేను ఏమంటున్నా అంటే, బయట సొసైటీలో జరుగుతున్న సంఘటనలు ఎంత దారుణంగా ఉన్నాయో చాలా కరెక్ట్గా చూపించిండు. అండ్ ఈ సిద్ధార్థ్ టీమ్ బార్కింగ్ డాగ్స్ అని ఒక ఇండిపెండెంట్ మీడియా ఛానల్ నడపడం, దాని పరిణామాలు అన్నీ ఎలా ఉంటాయి అని కరెక్ట్గా చూపించాడు. మొత్తానికి ఏం చేసిండంటే, ఇంత దారుణమైన సొసైటీని వ్యవస్థను మార్చడం అంటే ఈ పోరాలతోటి కాదు, ఎవడో ఒక స్ట్రాంగ్ మ్యాన్ కావాలరా బై అన్నంత స్పేస్ని క్రియేట్ చేసిండు. సో భారతీయుడు ఆగమనం అవ్వాలంటే ఈ మాత్రం విధ్వంసం కావాలి. సో ఈ సెటప్ని అంతా పర్ఫెక్ట్గా బిల్డ్ చేసిండు. కానీ సాడ్లీ వీటన్నిటికీ తగ్గ కంక్లూజన్సే ఇవ్వలేదు. అండ్ ఇప్పుడే చెప్పినా కదా, సొసైటీలో జరుగుతున్న ఈ అన్యాయాలు అక్రమాలు చూపించిన సీన్స్ అన్నీ చాలా బాగా చిత్రీకరించారు. చాలా జుగుప్సాకరంగా కూడా ఉన్నాయి అవన్నీ. అండ్ అట్లే తీసిరు కూడా. అండ్ ఇంకోటి, సినిమా మధ్యలో సిద్ధార్థది ఒక ఎమోషనల్ సీన్ ఉంటుంది, అది కూడా చాలా బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్, ఇది స్పాయిలర్ బ్రో, మీరు సినిమా చూడకపోతే ఈ పాయింట్ మాత్రం స్కిప్ చేయండి. సో ఈ సినిమాలో నాకు చాలా బాగా నచ్చిన థింగ్ ఏంటంటే, ఫస్ట్ సినిమాలో ఉన్న భారతీయుడు సిచ్యువేషన్స్ వేరు, కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది, ప్రజల ఆలోచన మారిపోయింది. ఆ భారతీయుడు ఇప్పుడు వచ్చి యుద్ధం స్టార్ట్ చేసిండు, కానీ అది సెట్ కాలేదు. రమ్మని కోరుకున్న ప్రజలే రివర్స్ అయ్యారు, వెంటపడి తరుముతురు. వ్యతిరేకత పెరిగిపోయి భారతీయుడు ఒక్కడైపోయాడు. దీన్నంతా భారతీయుడు ఎట్లా హ్యాండిల్ చేస్తాడు, ఏం చేస్తాడు? ఇట్లా భారతీయుడు ముందు చాలా కాంప్లికేటెడ్ థింగ్స్ అన్ని సెట్ చేసి పెట్టిండు శంకర్, కానీ దానికి కంక్లూజన్ ఇక్కడ ఇవ్వలేదు, థర్డ్ పార్ట్లో చెప్తాడట. సో భారతీయుడు 3 మస్తు ఉంటుంది అన్నమాట. కానీ ఈ భారతీయుడు 2 పరిస్థితి ఏంది? వాట్ ఎవర్లే, కానీ ఇవే నాకు ఈ సినిమాలో మంచిగా అనిపించిన విషయాలు. ఇక బాగాలేని విషయాలు చెప్పాలంటే, ఈ సినిమాలో ఏది పట్టుకున్న ప్రాబ్లమే రా భయ్. ప్రతి దాంట్లో బుక్ ఉంటుంది, చెప్పరాదిగా. అవన్నీ చెప్పాలంటే నా ఓపిక ఇక్కడే చచ్చిపోతుంది. నేను అవన్నీ చెప్పలేను, కానీ అన్ని మీద చెప్పుకుంటూ పోతా. ఫస్ట్ది, భారతీయుడు రావాలరా తప్పదు అన్నంత ఇది క్రియేట్ చేసిండు, కానీ ఆ భారతీయుడు ఇంట్రో ఏం చక్కలేదు, వరస్ట్. ఇంకోటి, భారతీయుడు అంటేనే గూస్ బంప్స్ వస్తాయి. ఫస్ట్ సినిమా మహిమ అదంతా. ఆయన ఎట్లా చేసిండో కానీ భారతీయుడు అంటేనే గూస్ బంప్స్ వస్తాయి. అలాంటి భారతీయుడు క్యారెక్టర్కి నువ్వు సపరేట్గా ఎలివేషన్స్ ఇచ్చి లేపాల్సిన అవసరం లేదు బాస్. ప్రతిసారి భారతీయుడికి ఎలివేషన్స్ పెట్టి దిమాగ్ ఖరాబ్ చేసినావు. ఇంకోటి, ఆ మర్మకళ ఉన్న స్పెషల్ ఫీలింగ్ మొత్తాన్ని పోగొట్టినావు. దాన్ని ఎంత తక్కువ వాడితే అంత బాగుండేది, కానీ నువ్వు వాడిన వాడకం వాంతుకు తెప్పించింది. ఆగకుండా పాటలు పాడుడేందో, ఆగకుండా ఊరుకుడేందో, అవన్నీ ఏం వర్కౌట్ కాలేదు. ఇంకో బిగ్గెస్ట్ డిసప్పాయింట్ ఏంటంటే, మ్యూజిక్ పెద్ద బుగ్గ. అనిరుద్ధ్ గిట్ల మ్యూజిక్ చేసిండా? ఆ పాటలేందిరా అసలు, ఒక్కటి కూడా చక్కలేదు. ఏందండి ఈ అన్యాయం? ఆ సిబిఐ ఆఫీసర్ చక్కగా ఉన్నాడు, వాడు ఏం ఇన్వెస్టిగేషన్ చేస్తాడో వానికి తెలియాలి. ఆ భారతీయుడు లెక్కనే లేడు. నాకు ఓపిక నశించింది బ్రో, ఇంకా ఎప్పుడు నాతోడు కాదు ఇక. నేను యాక్చువల్లీ ఈ సినిమా చూస్తున్నంతసేపు పర్లేదు, మాదిరిగా బాగానే ఉంది, చూడమని రికమెండ్ చేయొచ్చు అనే మూడ్లోనే ఉన్నా. కానీ ఆ క్లైమాక్స్ చూసి డ్రాప్ అయినా. రికమెండ్ చేయలేము దీన్ని ఎవ్వరికి. అండ్ నేను ఈ సినిమాకి 2 కాదు బ్రో, ఆ సౌర సాంగ్ ఉంటే 3 out of 5 ఇచ్చేటోని. ఆ ఒక్క సాంగ్ కాపాడేది సినిమాని, కానీ ఆ సాంగ్ పెట్టకుండా నన్ను డిసప్పాయింట్ చేసిండు, సినిమా నాగా చేసిండు. అంతే, ఇక ఇంతకన్నా చెప్పనీకి ఏం లేదు ఈ సినిమాలో. సో చెప్పా కదా, ఈ సినిమాకి నా రేటింగ్ 2 out of 5 అంతే. మా రివ్యూ నచ్చితే లైక్ చేయండి అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫిల్మీ సాగా. బాయ్.